రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యమన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్. 135 ఎమ్మెల్యేలు 25 ఎంపీ సీట్లతో టీడీపీ జనసేన కూటమి విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ పృథ్వీరాజ్ హాజరయ్యారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. బలిజ కాపుల ఐక్యమత్యంతో జగన్ పాలనకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. జనసేన అధిష్టానం సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుపై పోటీకి తాను సిద్ధమని అంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణకు 30 ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు పొందిన శ్రీ సీనియర్ నటులు పృథ్వీరాజ్ గారు వచ్చారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ ట్రెండ్ ఏపీలో ఏ విధంగా ఉందో ఆయన మాటల్లో ఒకసారి విందాం. పృథ్వీరాజ్ గారు చెప్పండి, ఈరోజు విగ్రహావిష్కరణకు వచ్చారు, ఎలా జరిగింది? అద్భుతంగా జరిగిందండి. బలిజ సోదరుల ఐక్యత మొత్తం రాష్ట్రం మొత్తం పార్టీలకు అతీతంగా ప్రతిసారి బలిజోళ్ళే మొత్తం శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణ. నేను శ్రీకాళహస్తిలో కూడా మన టెంపుల్లోనే ఉంది పెద్ద విగ్రహం. శ్రీకాళహస్తిలో మీరు చూసే ఉంటారు అది. సో ఎక్కడికి వెళ్ళినా బలిజోళ్ళు ఈ పదం నాకు ఎందుకంటే, నేను ఇక్కడ శ్రీకాళహస్తిలో మా పెద్దమ్మ గారు ఊరుంటే మా ఊర్లో సరిగ్గా చదవట్లేదని ఇక్కడ తీసుకుని జాయిన్ చేశాను. ఇంటర్ వరకు నేను రాయలసీమ. సో ఇక్కడంతా అక్కడ కాపులు అంటారు, ఇక్కడ బలిజలు. సో ఎక్కడ చూసినా బలిజల ఐక్యత అద్భుతంగా ఉంది. ఈసారి మటుకు నేను చూసిన ఈ మధ్యకాలంలో జరిగిన కాపు సమారాధనలు కానీ బలిజ సోదరుల ఐక్య వేదికలు కానీ ఎక్కడ ఉన్నా ఈసారి మటుకు మమేకమై ఒకే తాటి మీద ఉన్నారు. వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈసారి. అంటే వైసీపీ మాత్రం ఇప్పుడు వైనాట్ 175 అని ముందుకెళ్తుంది. అంటే తాము చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ దీనికి మీరేమంటారు? ధీమా వ్యక్తం చేసినోడు అసలు ఎవరినే మార్చకూడదు. మెయిన్ నేను గెలుస్తా అన్నప్పుడు ఉన్న వాళ్ళని మార్చవలసిన అవసరం లేదు. మారిస్తే గెలుస్తారనే ఏమన్నా కొత్తగా స్కీమ్ ఏమన్నా చెప్పాడేమో కానీ అది సంక్షేమం. నేను శ్రీకాకుళం జిల్లా 10 రోజులు పర్యటన చేసాం, కార్యకర్తల సదస్సులు అవన్నీ. అక్కడ అడిగితే ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంటుంది శ్రీకాకుళంలో, మొత్తం వ్యాపారస్తులంతా అక్కడే ఉంటారు, మొత్తం చిన్న చితక వ్యాపారస్తులంతా. ఏమ్మా ఎలా ఉంది ఏంటి అని అడిగితే, అలాది ఏటుంది బాబు, ఇచ్చినట్టు ఇస్తున్నారు, పట్టుకుపోతున్నారు. మొత్తం ఎక్కడ చూసినా పన్నులు పెరిగిపోయినాయి, మాకేం రావట్లేదు. ఒకప్పుడైతే ట్రాక్టర్ దున్నేవాడు వ్యవసాయ కూలి రోజుకి ఒక 2000 చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1800 2000 సంపాదిస్తే 200 ఆడి దగ్గర పెట్టుకుని మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు అదేదో భూమ్ అని ఇంకోటైనా ఏదో చెత్త బ్రాండ్లు వచ్చినాయి. ఆ ఉన్న డబ్బులు అనేది ఆటికే పెడుతున్నాడు, శుభ్రంగా తాగుతున్నారు, ఆరోగ్యాలు పోతున్నాయి, కుటుంబం రోడ్డు పాలు అయిపోయిందని చెప్పి అందరూ ఒకటే అంటున్నారు. ఈసారి మటుకు జనసేన టీడీపీ కలయికలో ఉన్న ప్రభుత్వానికి మేము ఓటేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో ఈసారి మీరు పృథ్వీరాజ్ పోటీ చేస్తారని ప్రజలు ఏ విధంగా భావించారు? ఎందుకంటే వచ్చానండి, ఇప్పుడు తెల్ల షర్ట్లు వేసుకున్న 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం కాబట్టి ఈసారి గట్టిగా మంచి అధ్యక్షులు ఉన్నారు ఇద్దరు, వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము ఈసారి ఆశిస్తాం. వాళ్ళే ఇస్తారు, మేము అడగక్కర్లా. ఏ నియోజకవర్గాన్ని నుంచి ఇచ్చినా మేము తప్పకుండా గెలుస్తాం. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది? ఏ నియోజకవర్గంలో మీరైతే విజయం సాధించవచ్చు అనే నమ్మకం? చోడవరం మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. చోడవరం విశాఖ జిల్లా, అలాగే సత్తెనపల్లి, అనకాపల్లి ఇవి ఉన్నాయి. వచ్చి రాజంపేటలో నిలబడ గెలుస్తాం, రైల్వే కోడూరులో రమ్మన్నా వస్తాం, రాయలసీమలో నిలబడమన్నా ఎక్కడైనా నిలబడతాగా రెడీ. ఇప్పుడు కష్టపడిన పార్టీ, నీతి నిజాయితీ గల పార్టీ కాబట్టి ఇద్దరు కలిసారు. 2 జెండాలు ఉన్నాయి కాబట్టి మాకు క్రమశిక్షణకి మారుపేరు ఇద్దరు. సో ఎక్కడ వాళ్ళ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాం. 2 పార్టీలు కలిసాయనేదా, లేకపోతే ఇప్పుడు ఎన్ని సీట్లు అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అంటారు? దగ్గరే నేను చెప్తున్నా కంటే నా మాట, ఎందుకంటే చాలా సందర్భాల్లో నాకు ఎందుకో మరి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటో తెలియదు కానీ 130 నుంచి 135 సీట్లు ఇద్దరు కలయిక మీద వస్తాయి. ఇంచుమించు 21 ఎంపీ సీటు కూడా గెలుస్తారు. ఇది ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా వైనాట్ 175 అన్నా కూడా ఈసారి గెలిచేది మాత్రం తెలుగుదేశం జనసేన కూటమే ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని చెప్పి పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.